వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను కావ్య. అవునంటారు, కాదంటారు, తెలుసంటారు, తెలియదంటారు, పాలిటిక్స్ కి దూరం అయ్యానంటారు. అయినా నిరంతరం అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. వ్యవసాయం చేసుకుంటాన్ని రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వెళ్లిపోయిన ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లేట్ మారుస్తున్నారా, లేకపోతే వైసీపీలో తన్ను ఇబ్బంది పెట్టిన వారిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? అంతా చేసి ఎవరినో ఇరికించబోయి ఆయనే ఇరుక్కుంటున్నారా? అసలు విజయసాయిరెడ్డి స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ఇన్ మెగా 9 ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తాజాగా ట్రెండింగ్ లో ఉన్న నేత వైసీపీ మాజీ ఎంపీ వై విజయసాయిరెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏటుగా అందరికీ సుపరిచితులైన ఆ ఆడిటర్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 ఏళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి వైసీపీకి రాజీనామా చేయటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆ క్రమంలో కాకినాడ సీపోర్టు కేసులో కూడా ఏటుగానే ఫైల్ అయ్యారు. దీంతో తాను రాజకీయాల్లో ఉన్నా బయట ఉన్నా తనకు ఏటు మాత్రం కామన్ గా మారిపోయిందనుకున్నారో, లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో స్పష్టత లేదు. కానీ కాకినాడ పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్ ని మాత్రం తన వైపునకు తిప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు సాయిరెడ్డి. గతంలో వైసీపీలో అన్ని తానే చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్ గా అటెన్షన్ అంతా తన వైపునకు తిప్పుకోవడానికి తెగ తాపత్రయపడిపోతున్నారు. గత నెలలో కాకినాడ సీపోర్ట్ కేసులో సిఐడి విచారణకు వెళ్లిన సాయిరెడ్డి విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కామ్ పై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కామ్ పై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు. అక్కడ మొదలైంది లిక్కర్ స్కామ్ కథ. ఆయన మాటలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించింది అంటున్నారు. అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ల మధ్య కేసు విచారణ షురు అయింది. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవడంతో తేనె తుట్టు కదిలింది. అంతేకాక కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని, చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి అని బాంబు పేల్చారు. ఆ తర్వాత టాపిక్ ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కామ్ వైపు డైవర్ట్ చేశారు సాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కామ్ పైనే. అయితే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సర్కార్ సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయిరెడ్డి దారి చూపించారంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును హైలైట్ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ పై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపర్ ఆఫర్ ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకి హాజరయ్యారు. ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఏప్రిల్ 18న లిక్కర్ స్కామ్ పై విచారణకు హాజరైన సాయిరెడ్డి యథావిధిగా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మద్యం స్కామ్ మొత్తాన్ని కేసిరెడ్డి రాజిరెడ్డి నడిపించారని మరోసారి కుండబద్దలు కొట్టారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మీటింగ్స్, కేసిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన విషయాలు వెల్లడించారు. అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టిలరీస్ కి 60 కోట్లు, డీకాక్ సంస్థకు 40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చామన్నారు. అదాన్ డిస్టిలరీస్ కి ఇచ్చిన 60 కోట్ల వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేశారని, డీకాక్ తీసుకున్న 40 కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని, దీని మీద ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు. అయితే ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటూ వారికి వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు అప్పు ఇప్పించారని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో సడన్ గా సాయిరెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయటం హాట్ టాపిక్ గా మారింది.
సాయిరెడ్డి కామెంట్స్ నిశితంగా పరిశీలిస్తున్న పొలిటికల్ పండిట్స్ వర్షన్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది. సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని, వారితో తనకు అసలు వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు. కనీసం వారిని వారి సంస్థలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదన్నారు. ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు ఇప్పించారని తానే చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైదరాబాద్ లో ఓసారి, విజయవాడలో మరోసారి తన నివాసంలో లిక్కర్ పాలసీలపై ఏ అధికారంతో చర్చించారు? కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మొదట జగన్ కి తానే పరిచయం చేశానని చెప్పిన ఆయన ఆ తర్వాత అరబిందో ద్వారా 100 కోట్లు ఎందుకు ఇప్పించారు? లిక్కర్ వ్యవహారంతో ఏ సంబంధం లేకుంటే వాళ్లకు అప్పు ఇప్పించాల్సిన అవసరం ఏంటి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారా? పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా? ఆయన ఇరుక్కుంటారా? అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు అందరి చర్చల్లో నలుగుతోంది.